బోట్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్లీ థండర్ వరల్డ్ దగ్గరికి వస్తే అది ఓపెన్ అయ్యేది 10 o'clock అంట. అందుకని సరే ఇక్కడ లేక్లో బోటింగ్ చేసినట్లు ఉంటుందని ఇక్కడికి వచ్చేసాము. ఇది ఫినిష్ చేసుకునేసరికి అది ఓపెన్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో. ఎక్కడున్నాం మనం ఇప్పుడు టబ్బి? ఈడ కాదు, ఊటీ. బోట్ హౌస్ లోపలికి వెళ్ళడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీడు ధైర్యం ఎక్కువైపోయింది. పెడల్ చేసే బోట్ అయితే మేము తీసుకోలేదు, ఎందుకంటే అది చేయాలంటే కొంచెం కష్టం. అందులోనూ మా రౌడీ బేబీని పెట్టుకొని వాడిని ఒకరైతే పట్టుకొని కేర్ఫుల్గా ఉండాలి కదా. సో అందుకోసం వద్దులే అనుకొని మేము రో చేసే బోటే తీసుకున్నాము. బాగా వేయించుకుంటున్నాడే. టైట్ కట్ విను బాగా. 500 రూపీస్ వచ్చేసి బోటింగ్కి, అండ్ రో చేసినందుకు వాళ్ళకేమో 200 రూపీస్ ఇవ్వాలి. నానా ఇందమ్మా ఇది పట్టుకో విను. నన్నేమో విను పక్కనే కూర్చోమన్నారు, అండ్ బ్యాలెన్స్ కోసం వినుకి నాకి వెనకాల మమ్మీని కూర్చోమన్నారు సెంటర్లోకి. గాలి మాత్రం చాలా విపరీతంగా ఉన్నింది. సో పాపం రో చేయటం కూడా కష్టంగా ఉన్నింది వాళ్ళకి. బట్ 200 రూపీస్ వాళ్ళకి ఈ రౌండ్కి, అంటే కొంచెం పెద్ద రౌండే వేస్తారు. సో ఆ రౌండ్కి 200 రూపీస్ వర్తే. మళ్ళీ చేయబట్టుకోవాలి. ఏముంది శ్రియాన్, ఏముంది? లయన్ ఉందా ఇక్కడ? ఓకే. వాటర్లో ఏముంది? ఫిష్ ఉందా? ఇక్కడ డియర్ పార్క్ అని ఉండిందంట ఇంతకుముందు. సో బోటింగ్ చేసుకొని వచ్చి ఇక్కడ స్టాప్ చేసి ఈ రూట్ ద్వారా నడుచుకొని వెళ్ళి డియర్ పార్క్ చూసుకొని మళ్ళీ వాపస్ వెళ్ళే వాళ్ళంట. కానీ ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసి ఉన్నారు. మా 10 minutes అంటున్నారు. నేలలో దిగి స్విమ్మింగ్ చేయాలంట. 3 times. ஒரு சேஞ்ச் வரணும்.
వేసుకో రా దానిపైన ఎక్కువ కలిపెట్టో మా ముందుకు రావాలంటే ఫస్ట్ స్లోగా చెయ్యి. ఈ బోట్ హౌస్ బయట కూడా చాలా షాపింగ్ చేయడానికి షాప్స్ అయితే ఉన్నాయి. కానీ నేను చేసిన షాపింగ్ అంతా కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరే చేశాను. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో.